ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా సిరివెల్లమెటపై హెచ్పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లారీ ఢీకొన్న ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టి అవతల రోడ్డులో ఆలగడ్డ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. బస్సు వెళ్లి లారీని ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో బస్సు లారీ 2 మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందు బస్సులో సిరివెల్లమెటపై దిగిన తండ్రి కొడుకులు వెంటనే ప్రమాద స్థలానికి వచ్చి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల్ని కాపాడారు. స్థానికులు, పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. ఈ ప్రమాద ఘటనలో బస్సు డ్రైవర్ మరియు లారీ డ్రైవర్ మంటల్లో పూర్తిగా కాలిపోగా, లారీ క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో తల పగిలి ప్రాణాలు కోల్పోయాడు. నంద్యాల మరియు ఆలగడ్డ నుండి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు మరియు హైవే పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ ను మళ్లించారు. ప్రమాదం జరిగిందని తెలిసిన 15 నిమిషాల లోపే పోలీస్ శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్, అడిషనల్ ఎస్పీ యుగంధర్, ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. బొమ్మని చెప్పు, నిలబడద్దాన్ని. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. కాలు పోయింది. అదే వస్తుంది అన్నాడు కానీ ఎంత ట్రై చేసినా వెనక డోర్ ఓపెన్. ఎంతమంది వచ్చు ప్రయాణికులు? ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35-36 మంది. 36 ట్రావెల్స్. ఏ ట్రావెల్స్? ARBCVR. ఎక్కడి నుంచి అక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. ఓపెన్ కాదు, సైడ్ నుంచి ఎవరు అద్దాలు బయట డీసీఎం వ్యాన్ డ్రైవర్ కొట్టాడు. దానివల్ల అందరం పాప మా అబ్బాయి క్లీనర్ సార్. నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేశాను. అంటే నా సైడ్ లోపలంతా డబ్బులు క్యాష్ మొత్తం
వెనక్కి వచ్చి కేకేస్తున్నాడు కదా. బ్యాగులు బయటకు బయట పడేసాం వేస్తే నా కానీ సీట్ పక్కనే ఉంది. వెనక నుంచి కొట్టుకున్నాను హ్యామర్ తీసి కొడుతున్నాను నా సైడ్ డోర్ ఇలా కింద కనగానే ఓపెన్ అయిపోయింది. అది రావా ఈ సైన్ తెలుస్తారు పరువు ఇట్లాంటి నేనే లాస్ట్ లక్కీగా అందరూ సేఫ్ అయ్యి ఎవరు కానీ డ్రైవర్ చచ్చిపోయినట్టున్నాడు. బస్ డ్రైవరా స్పాట్లో మొత్తం కాళ్ళు వీళ్ళు పోయిపోయినాయి. కొన్ని కాళ్ళు మొత్తం అన్ని తగలబడిపోయినాయి మొత్తం. సార్ నమస్తే సార్ మన సైడ్ వాళ్ళంతా ఒక పక్క అమ్మని రమ్మని సార్ మేము నిలబడలేకపోతున్నాం. అందరూ ఎవరో ఒక ఆయన వచ్చి అక్కడ ఫస్ట్ కలుగుతుంది అందరం నిన్నలు కొంచెం మంచిగా సార్ ఇదంతా ఎక్కడ ఇంకా వచ్చేస్తున్నారనేసి ఇక అందరూ ఇద్దరు వెనక్కి వెళ్ళేసారు చాలా బాగా ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి ఆ బస్ రోడ్ డివైడర్ని దాటేది అటు పక్క వెళ్ళి అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ వచ్చి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. కానీ all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. All of them are safe. 4 passengers की small fracture injury diagnosed. All the injured passengers they have been safely moved to PGH. Yeah. కానీ ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు ఒక బస్ డ్రైవర్ దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లోరీ డ్రైవర్ అండ్ లోరీ cleaner. Mugguru persons they have passed away. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo మేము ఉంచాము. RFSNL అండ్ FSL టీమ్స్ ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ బికాస్ బోత్ బస్ అండ్ లోరీలో అది బ్యాటరీస్ ఉన్నాయి సో దానివల్ల ఉండొచ్చు కానీ అది RFSL అండ్ FSL టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వి గెట్ ఫ్రమ్ నౌ.